హాయ్ అండి, నేను ఉమామహేశ్వరి. అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేస్తానమాట. మీషోలో అయితే ఈ ప్రోడక్ట్ కొన్నాను. ఇది చాలా మంచిగా అనిపించింది. చూసారు కదా, పక్కన వాటర్ వేసి అందులో లిక్విడ్ వేసాను. ఇది 400 చిల్లర పడింది అనమాట. మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక ఈ తెల్లగా ఉన్న బటన్ అయితే వాటర్లో డిప్ చేసినప్పుడు మాత్రం దాన్ని ఆఫ్ చేసుకుని ఇలా వాటర్ పిండేటప్పుడు మాత్రం అలా ఓపెన్ చేసి పెట్టుకుని చక్కగా వాటర్ అంతా పిండేస్తుంది అనమాట. మనం చెయ్యిని అస్సలు టచ్ చేయకుండా మనకి మాపు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. గంట పని పావు గంటలో ఫినిష్ అయిపోతుంది. చాలా ఈజీ అనిపించింది. ఇదైతే కొత్తలో నాకు కొంచెం బరువుగా అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. ఈ రోజు క్లీనింగ్ అయితే తొందరగా అయిపోయింది. ఇంకా మాపింగ్ కర్ర కొనుక్కున్నాను కదా, ఎప్పటి నుంచో కొనాలనుకున్నాను అనమాట. ఇప్పుడు కుదిరింది. మాపింగ్ కర్ర వచ్చేసి మనం ఎలాగైనా 200 పడుతుంది కదా కర్ర, ఇదైతే 420 అలా పడింది అనమాట. చాలా మంచిగా అనిపించింది. అలాగే క్లీనింగ్ కూడా మనం టచ్ చేయకుండా క్లీన్ చేయడం ద్వారా చక్కగా మనకి తొందరగా అయిపోతుంది. అలాగే పదే సబ్బుతోటి చేతులు కడుక్కుని యాతన కూడా తప్పింది. చూసారు కదా, నేనైతే వంటగదిని కూడా నీట్గా చేస్తాను అనమాట. ఇక ఈ రోజైతే సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను. అలాగే ఈరోజు రైస్ అయితే అస్సలు వండడం లేదు. ఇంట్లో అయితే తందూరి చేసుకుంటున్నాం అనమాట. ఈ తందూరి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో చేసుకోవడం. నేనైతే ఇంట్లో తందూరిని ఇదే ఫస్ట్ చేయడం. ఇక మసాలాలు అయితే పెట్టాను. ఇక ఈరోజు అయితే నేను రైస్ ఏం వండడం లేదు, తందూరి వండుతున్నాను కదా, అందుకని ఇంకా మినప రొట్టెలు అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం చికెన్ కర్రీని వండాను ఆ రొట్టెలకు సంబంధించి. సండే వచ్చిందంటే చాలు మనకి చికెనే కదా ముందుగా గుర్తుకొచ్చేది. ఇదిగోండి, నేనైతే రొట్టెలు అయితే వేసేస్తున్నాను. ఈ రొట్టెలు అంటే చాలా ఇష్టం అనమాట. నేనైతే మినపప్పుని పెద్దగా కడగను కాబట్టి అలా కనపడుతుంది. మినపప్పులో బ్లాక్నెస్గా పొట్టు అన్నమాట. అది ఎక్కువగా కడుక్కుంటే అది మంచిది కాదని కొంచెం పొట్టు నుంచేసి ఈ విధంగా నేను ఇడ్లీలైనా రొట్టెలైనా వేస్తాను. ఇంతకుముందు బ్లాగ్లో మీకు షేర్ చేశాను కదా. ఇదిగోండి, రొట్టెలు అయితే వేస్తాను. మినప రొట్టెల్లోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కదా, అందుకని ఇంకా 2 కోళ్ళేమో ఇలా మనకి తందూరికి, 1/2 కేజీ చికెన్ ఏమో దీనికి కర్రీకి తెప్పించాను అనమాట. ఇదిగోండి, తందూరికి మసాలాను ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి. ఇందులోకి 2 స్పూన్లు నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. 2 కోళ్ళు కదా, 2 స్పూన్లు వేసాను నిండుగాను. మసాలాలు వచ్చేసి సాల్ట్, ఇంట్లో దంచుకున్న గరం మసాలా 2 స్పూన్లు, పసుపు, మిరియాల పొడి, కారము, కస్తూరి మేతి, ఈ పక్కన ఉన్నది మాత్రం ఈ తందూరి మసాలా 2 స్పూన్ల వరకు వేసాను అనమాట. అలాగే 2 నిమ్మకాయలు రసాన్ని కూడా పిండి ఇందులో యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి ఈవెన్గా కలిపేస్తాను. ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలుపుతున్నాను. ఒక్కొక్క కోడికి 1 నిమ్మకాయ అన్నట్టు 2 నిమ్మకాయలు వేసాను అనమాట. ఇది చూసారా, బాగా కలిపేసాను. ఇప్పుడు ఇంకా శుభ్రం చేసుకున్న ఈ తందూరికని కొట్టు దగ్గర ఇలాగ కొట్టించారనమాట. ఇంక ఇలా తీసుకొచ్చాక ఇదైతే అప్లై చేసేస్తున్నాను. మసాలా బాగా పట్టుకునేలాగా ఇలా నాట్లు పెట్టిన కాడ బాగా మర్దన చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చేస్తామంటే చక్కగా పట్టేసుకుంటుంది. ఇంకా 2 కోళ్ళు కూడా ఈ విధంగానే చేస్తాను. ఇలా పట్టించేసాక వీటిని నార్మల్ ఫ్రిడ్జ్లోనే 1 గంట సేపు ఉంచితే చాలా మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇదిగోండి, 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి, నార్మల్ ఫ్రిడ్జ్లోనే 1 గంట సేపు పెడితే చాలా జ్యూసీగా ఉంటుంది చికెన్ అయితే. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇక ఓవెన్లో అయితే పెట్టేసాను. ఓవెన్ అయితే పెద్దగా వాడనండి నేను. ఎగ్స్ చేసుకునేటప్పుడు అలాగే ఇలా తందూరిని చేసుకునేటప్పుడు తప్ప ఎప్పుడు ఓవెన్ని తీసి పెట్టను. అందుకని ఎప్పుడు మా షెల్ఫ్లో పైన పెట్టేస్తాను అనమాట వంటగదిలోను. ఇంకా తందూరికి అయితే ఈ ఓవెన్లోను 1.5 గంట పెట్టేసింది. పొయ్యి మీద అయితే మనకి 1 గంటలోనే రెడీ అయిపోతుంది. ఇంకా ఇందులోకి గ్రీన్ చట్నీ అయితే చేస్తున్నానండి. అందులోకి కొత్తిమీర, పుదీనా శుభ్రం చేసుకున్న పెట్టేసి మిక్సీ గిన్నెలోకి, అలాగే పచ్చిమిర్చిని కారాన్ని తగ్గట్టు పెట్టేసుకుని, వెల్లుల్లి 4 వేసుకుని రబ్బల్ని, అలాగే పుట్నాల పప్పు, చాట్ మసాలా, కారము, ఉప్పు, షుగర్ పౌడర్ అండి. అది 2 తెల్లగా ఉన్నాయి ఏంటనుకున్నారా, వేసేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టి మిక్సీ పట్టుకుంటే మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోద్దండి. ఈ గ్రీన్ చట్నీ భలే బాగుంటుంది మనకి తందూరులోకి, చికెన్కి ముఖ్యంగా కాంబినేషన్గా చాలా బాగుంటుంది అనమాట. ఇంకొంటి రెడీ అయిపోయింది మన గ్రీన్ చట్నీ అయితే. ఇందులోకి 1 నిమ్మ చెక్కనైతే పిండేస్తున్నానండి. పుల్లగా బాగుంటుంది కదా. రెస్టారెంట్లకి పరిగెట్టకుండా ఇంట్లోనే చక్కగా తందూరిని చేసుకుని ఇలాగ మనం చట్నీలు ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేనైతే గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేశాను. ఈ టమాటా చట్నీ, ఈ మైనస్ అయితే బయట కొని తెచ్చుకున్నారనమాట పిల్లలు. ఇక సండేని ఇలాగా ఫినిష్ చేస్తున్నారు తందూరి తోటి. చాలా ఇష్టం అనమాట మా పిల్లలకైతే తందూరి. ఇంట్లోనే ఫ్రెష్గా కోడిని తెచ్చుకుని చక్కగా మనం చట్నీలు కూడా ఫ్రెష్గా చేసుకుంటే మనం రెస్టారెంట్లో ఎప్పుడెప్పుడు నిల్వ ఉంచి గట్ట తినకుండా హెల్తీగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే
అలాగే మంచిగా మనం ఫ్రెష్ వండుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇదిగోండి కోళ్ళు అయితే చక్కగా ఇలా అయినాయి అనమాట. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా ఇలా చేస్తాను, బాగా వచ్చింది, నాకు కూడా నచ్చింది. ఈ సండే అయితే మాకు ఇలా తందూరితో గడిచిపోయింది. ఇంకా రైస్ ఏం వండలేదండి. ఉదయాన్నే ఇంకా అలాగా రొట్టెలు వేసాను కదా, చికెన్ కర్రీ తోటి రొట్టెలు పెట్టేశాను. ఇంకా ఇలాగా తందూరి పెట్టేశాను అనమాట. ఇక ఈ లెగ్ వచ్చేసి షార్ట్ వీడియో తీయడానికి కానీ తీసామన్నమాట. ఇంకా అది అలాగా పెట్టామన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా ఇంట్లోనే హెల్తీగా రెడీ చేసి కోళ్ళు వచ్చేసి ఒక్కొక్కటి 250 పడింది అనమాట. రెండు కలిపి 500 వరకు అయింది. మనం బయట కొన్నామంటే ఒక్క కోడి మాత్రం మనకి 700 వరకు అయిపోద్ది, ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్క దగ్గర. ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే మనీ కూడా చాలా తక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే ఈవెన్గా అందరికీ సరిపోతుంది. బయట తెచ్చుకున్నామంటే ఒక్కొక్కరికి సరిపోదు, ఒక్కొక్కరు చాలదా అన్నట్టుగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇంట్లో అయితే హైజీన్గా ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా. ఇదండి మా సండే స్పెషల్ వ్లాగ్. ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.